హలో. హలో. అన్న వందనాలు. నమస్కారం అండి. ఎవరండి? ఎవరండి? గోపి అండి. అవునండి, అవునండి. ఓకే అండి. అన్న ఇది ఛానల్ మీదేనా? ఏ ఏ ఛానల్? ఏదో వీడియోలు పెడుతున్నారు చాలా క్రిస్టియన్స్ మీద. అవునవును, నాదే నాదే. అన్న ఒక సహోదరుల్ని అడుగుతున్నారన్న, మేరీ గురించి మాట్లాడుతున్నారన్న వీడియోలు. చదివారన్నా మీరు? బైబిల్ చదివారా? నేను ఒకప్పుడు 5 సంవత్సరాలు పాస్టర్గా చేసి పెంతెకోస్తు సంఘంలో చేశాను నేను. పెంతెకోస్తులో అన్న బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా బాగా పూర్తిగా తరువుగా చదివాను. చదివి ఆ బైబిల్ అనేది అసలు ఇండియాకి సంబంధించిన పుస్తకం కాదు, ఇండియా ప్రజలకి ఇది పనికిరాదు. కేవలం అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని, పెద్దమ్మని, చిన్నమ్మని, ఏ అమ్మని వదలకుండా సెక్స్ చేసినట్టు పాత నిబంధనలు రాశారు. సరే రాశారు. అది ఏమన్నా తప్పులు చేసినందుకు శిక్ష వేసారా అంటే అసలు పాత నిబంధనలో లోతు తన కూతుళ్లతో సెక్స్ చేసినందుకు ఏమీ శిక్ష వేయలేదు దేవుడు. అలాంటివి చాలా ఉన్నాయిలేండి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే అసలు నెలల టైం పట్టిద్ది మనకి. మీరెంత అన్న అదే లోతు గారు కూతుర్లతో చేసినప్పుడు అని ఇది వీడియో కూడా తీసినారు ఒకటి, మీరు మాట్లాడినారు వీడియో కూడా. లోతు గారు కాదండి, లోతు ముండా కొడుకానండి. లోతు గారు ఏంటండి? కూతుర్ల దింగి కడుపు చూసినోడు. మనం ఎందుకు గౌరవిస్తామండి? అన్న మీరు 5 సంవత్సరాలు బైబిల్ చదివానన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. అడగండి. ఎలా చదివారన్న మీరు బైబిల్ని? నేను పాస్టర్గా ఉండి చదివాను. మరి అప్పుడు ఏం బోధించారన్న మీరు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఏదైనా తప్పులు చేస్తున్నప్పుడు ఆ టైంలో మనకు తప్పు అని తెలియదు. అది ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా అర్రే మనం తప్పు చేస్తున్న ఆలోచన తర్వాత వస్తుంది మనకి. నాకు అలా కలిగింది కాబట్టి నేను బయటకు వచ్చేసాను దాని నుంచి. ఫస్ట్ లో నాకు తెలియలేదు. అంటే ఎలాగంటే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, అప్పుల వల్ల యేసుని నమ్ముకుంటే పోతాయి అని చెప్పారు. 5 సంవత్సరాలు ఎదురు చూసి అప్పులు పోలేదు, కానీ ఇంకా కష్టాలు ఎక్కువ అయిపోయినాయి. మరి దేవుడు నిజంగా అప్పులు తీరుస్తాడు, నాకు ఇంకా డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఆరోగ్యం బాగు చేస్తాడు, ఇలా చాలా మంది పాస్టర్లు ప్రచారం చేశారు. నేను కూడా ప్రచారం చేశాను. అదంతా కూడా ఒక అజ్ఞానం అండి. ఇప్పుడు నీకు అప్పులు ఎందుకు పోతాయి? నువ్వు కష్టపడి సంపాదించి నీకు అప్పులు పోతాయి, కానీ దేవుడు నమ్ముకుంటే అప్పులు పోతాయా? ఆలోచించాయా నువ్వు బాబు? నువ్వు వెంకటేశ్వర నమ్ముకొని 10 కొబ్బరికాయలు కొడితే నీ అప్పులు పోతాయా? అప్పులు ఎలా పోతాయో కూర్చొని ఆలోచిస్తే పోతాయి. రోగం ఎట్లా పోయింది? నువ్వు హాస్పిటల్ చూపించుకుంటే పోయిద్ది, యేసుని నమ్ముకుంటే పోయిద్దాయా? చెప్పు, ఎందుకు కాల్ చేస్తారు? ఇంతకు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏం లేదన్నా, అదే మీరు బైబిల్ చదివినామన్నారు కదా, మరి మీరు ఎలా చదివినారు బైబుల్ని? మరి 5 సంవత్సరాలు పాస్టర్ చేసినామన్నావు, మరి అప్పుడు బైబుల్ని కూడా బోధించావు కదా, ఏమని బోధించారు? అదే చెప్పాను కదా, మనకు ఆ సందర్భంలో తప్పులు దొంగతనం వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఆ వృత్తి అంతా దొంగతనం చేస్తూ బతుకున్నంత కాలం బానే ఉంటది. ఖచ్చితంగా వాడు ఎప్పుడో రియలైజేషన్ అవుతాడు, నేను దొంగతనం చేయటం ఎన్ని తప్పు, నేను మానేయాలని చెప్పి అనిపిస్తుంది వాడికి. మరియను ఎలా ఆలోచించారన్న? మరియ గురించి మాట్లాడుతున్నారు, మేరీ గురించి మాట్లాడుతున్నారు. ఇంతగా మీరెవరండి? నేను క్రిస్టియన్స్ అండి. క్రిస్టియన్స్, ఓకే. అంటే ఒక చిన్న డౌట్ అడిగి మనం టాపిక్ లోకి వెళ్దాం. చెప్పండి అన్న. మీరు యేసుని ఎందుకు నమ్ముకున్నారు? బైబిల్ చదివి నమ్ముకున్నారా, లేకపోతే మీ కుటుంబంలో ఎవరికో మంచి జరిగిందని నమ్ముకున్నారా? నేను మంచి జరిగిందని నమ్మలేదన్నా. నేను యేసుడు అంటే పరిశుద్ధుడు భూమిని లేడని నమ్ముకున్నా. మీ నాన్న పరిశుద్ధుడు కాదా? నేను మీ అమ్మ? తమ్ముడు అడిగిందని సూటిగా సమాధానం. మీ నాన్న మీ అమ్మ పరిశుద్ధులు మంచోళ్ళు కారా? మంచోళ్ళు అన్న, తల్లిదండ్రులు మంచోళ్ళు కాదని ఎవరన్నారు? మరి యేసు కంటే మీ నాన్నే పరిశుద్ధుడు అయితే యేసును కొలవటం ఎందుకు? మీ అమ్మ మేరీ కంటే మీ అమ్మే పరిశుద్ధురాలు. నేను చెప్తున్నా, స్టేట్మెంట్ ఇస్తున్నా. మేరీ కంటే మీ అమ్మ పరిశుద్ధురాలు. నువ్వు ఒక విషయం చెప్తా, నీకు బైబిల్ వచ్చా? నువ్వు చదువుకున్నావా? నేను బైబిల్ చదువుకున్నా. సరే, ఒక వచనం తీస్తాను తమ్ముడు. నువ్వు నాతో మాట్లాడేటట్లయితేనే వల్ల తీసుకో తమ్ముడు. నీకు బైబిల్ నీ దగ్గర ఉందా లేదా చెప్పు. నేను అడవిలో ఉన్నా, నేను పొలంలో పని చేస్తున్నా. పర్వాలేదు, నేను చెప్తాలే తమ్ముడు. చెప్పండి. నీ కోసం నేను తీస్తాను బైబిల్, సరేనా? నువ్వు తీయద్దులే గాని, పాపం నేను ఇబ్బంది పెడతాను, నాకు ఇష్టం లేదు.
ఓకే అన్న చెప్పండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండు తమ్ముడు. నేను బైబిల్ తీసి ఒక ప్రశ్న వేస్తాను, ఓకే అన్న చెప్పండి. దానికి నీ అభిప్రాయం చెప్పు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. అక్కడ ఏముందన్నా యేసేపు గారికి. తమ్ముడు ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత, ఎందుకంటే నీ దగ్గర బైబిల్ లేదు కదా, నేను ప్రశ్న చదివి వినిపిస్తాను. చెప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త 18వ వచనం. యేసుక్రీస్తు ఆమె తల్లి సరే ఆమె 19, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. తమ్ముడు నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ నీ ప్రశ్న నాకు అర్థమైంది. నన్ను చెప్పని, నీకు అర్థమైతే నీకు ఒకసారి మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటామన్నా. నిజంగా గనక మేరీ పరిశుద్ధురాలు, గొప్ప స్త్రీ, మంచి వ్యక్తిత్వం కలదైతే భర్తకి చెప్పేసేయాలి, ఏమండి నేను గర్భవతిగా ఉన్నాను కాబట్టి మీరు ఇష్టమైతే నన్ను ఆదరించండి, లేకపోతే మీరు వేరే సంబంధం చేసుకోండి అని చెప్పాలి. ఈయన బయటకు వచ్చి నా భార్య గర్భం చేయించుకుంది కాబట్టి నేను వదిలేసేయాలి అనే ఆలోచన ఈయనకు వచ్చింది. ముందరే చెప్పుంటే, ఇప్పుడు సపోజ్ మీరే తీసుకోండి, మీకు పెళ్లి కాలేదు, రేపు పెళ్లి అయింది, పెళ్లి అయిన తర్వాత మీ భార్య గారు గదిలోకి వచ్చారు పాలు పట్టుకొని, అప్పుడు ఆమె చెప్పుద్ది అనమాట, ఏమండి నేను గర్భవతిగా ఉన్నానని. అప్పుడు మీరు పొద్దున ఏం చేస్తారు, బయట కూర్చొని ఆలోచిస్తారు, అదేంటి నా భార్య గర్భవతి ఏంటి, పెళ్లికి ముందు నాకు చెప్తే నేను పెళ్లి చేసుకోకుండా ఉండేవాడిని కదా, కాబట్టి ఆమె నన్ను మోసం చేసింది అనే భావన మీకు స్పృశిస్తుంది, అవునా కాదా? సేమ్ యేసోపు కూడా అదే జరిగింది ఇక్కడ. అందుకని ఆయన బయట కూర్చో ఆ సంగతుల గురించి ఆలోచిస్తున్నాడు. ఇదేంటి నాకు చెప్పకుండా, నన్ను చెప్పకుండా పెళ్లి చేసుకుంది, లేకపోతే నన్ను చెప్పకుండా ఇట్లా మోసం చేసింది, ముందరే గర్భవతి అని తెలిస్తే నేను చేసుకునేవాడిని కదా. సహజ సిద్ధమైన మనిషికి వచ్చిన ఆలోచన ఆయనకు వచ్చింది. అయితే ఆయన నీతిమంతుడైన పదం అక్కడ ఎందుకు వాడారో తెలుసా అండి? యూదుల ఆచారం ఏంటంటే, ఒక స్త్రీ గనక తప్పు చేస్తే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపే ఆచారం ఉంది అక్కడ. ఈయనకు పాపం, అయ్యో ఆ స్త్రీ నా చేత అనవసరంగా చంపబడుతుంది కాబట్టి నేను ఆలోచించి ఆమెకు చెప్పకుండా నా దారి నేను వెళ్ళిపోతే ఆమె ఒక స్త్రీ మిగిలిపోతుంది సమాజంలో అనే ఉద్దేశంతో అండి. ఇది నా క్లారిటీ అండి. మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఏమన్నా ఉంటే. ఇంకా ఇప్పుడు మీరు చెప్పిందే నేను విన్నా, నువ్వు వినండి అన్న. పాత నిబంధన మీరు 5 ఏళ్ళు నేను బైబుల్ చదివినా పాస్టర్ పని చేసిన అన్నారు కాబట్టి బైబుల్ చదివారు అన్నందుకు నేను చెప్తా బాగా. ఆ పాత నిబంధనలో యేసు క్రీస్తు వారు భూమి మీదకి వస్తారని రాయబడింది. పేరుందా అండి? చెప్పేది వినండి, మీరు చెప్పారు కాదు. నాకు తమ్ముడు ఒక్క మాట గుర్తుపెట్టుకో, నాతో మాట్లాడేటప్పుడల్లా ఆధారం చూపించి వచనం చెప్పి చదివి నాకు చూపించాలి. నోటి వచనం నువ్వు చెప్పేయచ్చు, నేను చెప్పేయచ్చు, అది ఆధారం కాదు కదా. ఆలోచించు నువ్వు. ఇప్పుడు సరే తమ్ముడు, నేను ఇవన్నీ వద్దు, ఒక ప్రశ్న అడుగుతున్నా. యెహోవా పేరు కొత్త నిబంధనలో చూపించు, లేదు యెహోవా నా కుమారుడు యేసు అని ఎక్కడైనా చెప్పాడా, లేదా యేసు నా తండ్రి యెహోవా అని ఎక్కడైనా చెప్పాడా? ఈ రెండిట్లో నువ్వు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పినా సరే ఖచ్చితంగా నేను మాట్లాడిన తప్పని చెప్పి ఇప్పటిదాకా ఒప్పుకొని నేను ఫోన్ పెట్టేస్తాను. నీ ఇష్టం, మంచి ఛాన్స్, మరి ఆలోచించుకో. యేసు తండ్రి అని చెప్పలేదా? యేసు తండ్రి యెహోవా అంటే యెహోవా నా తండ్రి అని బైబిల్ మొత్తంలో నీకు ఎక్కడా కనపడదు. నా యోహాను సువార్తలో మాట్లాడతాడు, యేసు నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. తమ్ముడు, మా తండ్రి పని చేశాడు, మీ తండ్రి పని చేశాడు. మా తండ్రి మిలిటరీలో పని చేశాడు, మీ తండ్రి అడవిలో పని చేశాడు. ఇద్దరు తండ్రులు ఒకటైతారా? తండ్రి అని ఎక్కడ చెప్పలేదంటారు కదన్నా. తమ్ముడు, తండ్రి అంటే నీకు తండ్రి నాకు తండ్రి ఉన్నాడు, యేసుకి తండ్రి ఉన్నాడు. ఏ తండ్రి పేరేంటి? తండ్రి పేరు చెప్పాలి కదా. నువ్వు ఆలోచించు, నువ్వు ఒక లాజిక్ ఆలోచించు తమ్ముడు. నిజంగా ఈయన తండ్రి యెహోవా అయితే నా తండ్రి యెహోవా ఉంటుంది ఫస్ట్ మాట. రెండవ మాట ఎక్కువ పాత నిబంధన నువ్వు చదివావా తమ్ముడు మొత్తం? చెప్పండి చదివిన. ఇది యెహోవాకు ఈయన నా ప్రియ కుమారుడు ఎన్ని ఆనందించి యెహోవాకు అనే ప్రతి మాట ఆయన నొక్కి చెప్తాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలు ఎక్కలా కూడా యేసు నా కుమారుడు ఇది యెహోవాకు అని ఎందుకు చెప్పలేదు? రెండు ఒకటైతే. అసలు అది కాకుండా నీ కొత్త నిబంధన ఇచ్చా, నీ కొత్త నిబంధన ఇస్తే యేసు తండ్రి యెహోవా అని నీకు తెలుస్తుందా? పాస్టర్ గారు వచ్చి చెప్తే తప్ప నీకు తెలీదు యేసు తండ్రి యెహోవా అని. పాస్టర్ గారు కాదన్నా, బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఏం రాయబడింది? కొత్త నిబంధన చదివావు తమ్ముడు, కొత్త నిబంధన చదివానన్నా. చదివితే నీ కొత్త నిబంధనలో యెహోవా పేరు ఎక్కడుంది? యేసు తండ్రి యెహోవా నువ్వు ఎలా కనిపెట్టావు?
యేసు తండ్రి అని ఇప్పుడు నువ్వు పాత నిబంధన చదువుకున్నాక కొత్త నిబంధనలు నీకు ఎందుకు చూపించుతాడు? తమ్ముడు ఇప్పుడు కొత్త నిబంధన పాత నిబంధన కొట్టివేయబడి పౌలు చెప్పాడు పాత నిబంధన కొట్టేశానని. మరి యేసుక్రీస్తుల వారు అంటారు కదా, ఫిలిపు అడిగినప్పుడు, ఫిలిపు నేను తండ్రిని చూడాలనుకుంటున్నప్పుడు, ఫిలిపు నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా, నువ్వు ఇంకొక మాట అడుగుతాను. ఏ పరిశుద్ధాత్మ నామను దూషించిన యుగ యుగముల మడుకు పాప క్షమాపణ లేదు ఈ ఓడుని తెలుసా నీకు? ఉందా? ఉంది. మరి యెహోవాను దూషినందుకు యుగ క్షమాపణ ఎందుకు చెప్పలేదు యేసు వాళ్ళ తండ్రి యెహోవా అయితే? అన్న పరిశుద్ధాత్మ అంటే ఏమి? అయ్యో పేరు మెన్షన్ చేశాడు అక్కడ. నువ్వు దేవుడు అనే పేరు మెన్షన్ చేస్తే అప్పుడు ఇద్దరికి వస్తేస్తుంది. పర్టికులర్ గా పరిశుద్ధాత్మ నామమును దూషించిన వాడికి యుగ యుగముల మడుకు పాప క్షమాపణ లేదు. అంటే యెహోవాని యేసుని దూషించినా సరే పాప క్షమాపణ ఉందని యేసు చెప్పాడు. మరి పాత నిబంధనలో యెహోవా ఏం చెప్తున్నాడు? పాత నిబంధనలో యెహోవాని దూషిస్తే కూడా తమ్ముడు కాదు ఒక్క నిమిషం, ఆత్మ విషయంలో తమ్ముడు నువ్వు ఉన్నది ఉన్నట్టు పాత నిబంధనలు యెహోవాని దూషించిన యెహోవా నమ్మకపోయిన వాళ్ళ భార్యలు తీసుకెళ్లి పక్క వాళ్ళ దగ్గర పనుకోబెట్టేవాడు. వాళ్ళ పిల్లల మాంసం వాళ్ళ పిల్లల మాంసం వాళ్ళతో తినిపించేవాడు. ఓకేనా? అలాంటి కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు యెహోవా. నా సందర్భాలు అర్థమైతేనే మాట్లాడనా, మీకు అర్థం కానప్పుడు ఆ సందర్భాల గురించి నేను చూపిస్తాను. ఇప్పుడు దావీదు ఉన్నాడు, దావీదు తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఏం చేశాడు? దావీదు భార్యను దావీదు కొడుకు అప్పు చెప్పాడు. తెలుసా నీకు ఆ సంగతి? తెలుసా సంగతి నీకు? తెలుసులేనా ఏ విషయంలో? ఇప్పుడు నువ్వు అదా ఇంకొకటి అన్న, నేను తమ్ముడు ఇదంతా కాదు, నేను నిన్న ఒక్కటే అడుగుతున్నా. యెహోవా నా తండ్రి అని యేసు ఎక్కడ చెప్పాడు? లేదా యెహోవా ఈయన నా కుమారుడు అని చెప్పి ఎక్కడ చెప్పాడు? 2 రిఫరెన్స్ నుండి చూపించు. ఇదంతా మనకు ఆర్గ్యుమెంట్ అనవసరం. యేసు తండ్రి యెహోవా అనే రిఫరెన్స్ కావాలి. ఇప్పుడు నువ్వు రామాయణం తెలుసు కదా, రామాయణం చదివితే దశరథుడు చెప్తాడు రాముడు నా కుమారుడు, రాముడు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్తాడు దశరథుడు. అలానే రాముడు కూడా దశరథుడు నా తండ్రి అని చెప్పి మొత్తం రామాయణం అంతా ఉంటది. అలానే బైబిల్లో విను తమ్ముడు, నువ్వు చెప్పేటు నేను అడుగుతా, ఆంజనేయుకి తండ్రి ఎవరన్నా? ఇప్పుడు అది వెళ్దాం తమ్ముడు, దానికి తేలిన తర్వాత ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో. ఇంకొక విషయం చెప్తా తమ్ముడు, నీకు విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. నువ్వు రాముని నమ్మకపోయినా నీ బైబుల్ హిందూ గ్రంథాలకి తేడా ఏందో చెప్పమంటావు? ఒకటి జాగ్రత్తగా విన్నా చెప్తా. చెప్పండి, వినాలనే నేను. ఇప్పుడు నువ్వు యేసుని నమ్మలా, నువ్వు నరకానికే నువ్వు బాప్టిజం తీసుకున్నా గానీ, నువ్వు బైబిల్ నమ్మలా, నువ్వు బాప్టిజం తీసుకున్నావు నరకానికే. కానీ హిందూ గ్రంథాల ప్రకారం నువ్వు రాముడు దేవుడు అని నమ్మలా, నువ్వు మంచిగా బతికావు, మీ అమ్మ మీ నాన్న గౌరవించావు, అన్నదానాలు చేసావు, పుణ్యకారాలు చేసావు, నీకు స్వర్గమే డైరెక్ట్. రాముడు నమ్మలేదు కాబట్టి నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు, కృష్ణుడు నమ్మలేదు కాబట్టి నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు, ఆంజనేయ స్వామి నమ్మలేదు కాబట్టి నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు అని లేదు అన్న. ఇది ఎట్లా నువ్వు చెప్పేది? పుండరీకుడు ఉన్నాడు, పుండరీకుడు తల్లిదండ్రులను సేవించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సతీ సక్కుబాయి, సతీ అనసూయ, వీళ్ళ పతివ్రతలు కూడా భర్తని పూజించి స్వర్గానికి వెళ్ళిపోయారు. మళ్ళీ మీకు స్వర్గం కాన్సెప్ట్, మాకు స్వర్గం కాన్సెప్ట్. నేను స్వర్గానికి వెళ్ళాలి నేను కోరుకుంటాను, నువ్వు స్వర్గానికి వెళ్ళాలి నువ్వు కోరుకుంటావు. ఎవరైనా కోరుకునే స్వర్గం. మరి మీ దేవుడు నమ్మపోతే స్వర్గం, నేను రాముడు నమ్మపోతే నరకం లేదు. నేను ఎందుకు తమ్ముడు, నేను రాముడు దేవుడు కాదని చెప్పి నేను స్వర్గానికి వెళ్తారని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను. అంటే రాముడు నమ్ముకుంటే స్వర్గానికి పోతామంటే స్వర్గం ఒక ఇస్తారా అన్న? ఇప్పుడు అదే చెప్తున్నా, రాముడు నమ్ముకుంటే కృష్ణుడు నమ్ముకుంటే స్వర్గాలు రావు. నువ్వు మంచి పనులు చేసి ధర్మంగా బతికితే మాత్రం స్వర్గం వస్తుంది హిందూ ధర్మం ప్రకారం. మంచి పని అంటే ఏదన్నా ఒక చెప్పండి అన్న. మంచి పని బాబు, మంచి పని. ఇంకా నీకు మంచి పనులు అంటే నేనేం చెప్పాలి? నలుగురికి సహాయం చేయటం, అన్నదానాలు చేయటం, కడుపు ఆకలిగా ఉన్నడికి అన్నం పెట్టడం, సేవ చేయటం ప్రజలకి. మానవ సేవయే మాధవ సేవ అంటే నువ్వు చేసే సేవ అంతా కూడా దేవుడికి చేసే సేవ. నువ్వు మనుషులకు సేవ చేస్తే దేవుడు సేవ చేసినట్టే. పరోపకారం చేయమని ఎన్ని ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి హిందూ ధర్మంలో. నువ్వు అది కాకుండా జంతువుల్ని పక్షుల్ని వీటిని ఆదరించినా సరే నీకు మంచి చేసినట్టే, నీకు పుణ్యఫలం దక్కుద్ది. నువ్వు ఒక మనుషులనే కాదు, నువ్వు జంతువులకి కష్టాల్లో ఉన్న జంతువులను ఆదుకున్నా సరే నీకు పుణ్యం వస్తుంది.
హిందూ గ్రంథాల ప్రకారం ఒక మనిషి అన్న నేను మనిషికి న్యాయం చేశానన్నా అన్నా కాదు, నువ్వు జంతువులకు న్యాయం చేసినా నీకు పుణ్యం వస్తుంది. నువ్వు జంతువు కుక్క నక్క కాలు ఇరిగిపోయి దానికి ఉంది, నువ్వు కట్టావు నీకు పుణ్యం వస్తుంది, జంతువుకు సేవ చేసావు నువ్వు. సరే అన్న, నేను కూడా నమ్ముకుంటాను. ఇక్కడ నేను చెప్తున్నా, రాముడు దృష్టిలో జంతువులు అంటే మా హిందూ ధర్మాల ప్రకారం భగవంతుడి దృష్టిలో జంతువులు మనుషులు పక్షులు అందరూ ఒకటే, సమానం. జంతువులు తక్కువ మనుషులు ఎక్కువ అన్న ఆ భేదభావం లేదు. అదే కదా మరి దేవుడు అంటే, అన్ని జీవుల్ని సమదృష్టితో చూసిన వాడే దేవుడు. జీవులు ఎవరు కలిగించారన్న? అబ్బా నీ అవన్నీ తర్వాతలే తమ్ముడు. సరే అదేంటన్నా ఆధారం లేకుండా ఎట్లా ఆలోచిస్తారన్నా? ఎందుకు లేవు? జీవులు ఎవరు కలిగించారని భగవంతుడే కలిగించాడు మా హిందూ గ్రంథాల ప్రకారం. భగవంతుడే కలిగించాడు కాదయ్యా, నేను ఒకటి అడుగుతాను చెప్పు. పాత నిబంధనలో నీరు ఎక్కడ పుట్టించాడు యెహోవా? చూపించి. నీరు ఎక్కడ సృష్టించినాడు చూపించి పాత నిబంధనలో. ఏంటి? నీరు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. నీరుని ఎక్కడ సృజించాడు చూపించు. నీరు నేను సృజించాననే మాట చూపించు పాత నిబంధనలో. అది కన్నా చదవండి. అయ్యా నేను చదివి తమ్ముడు, నేను పాస్టర్ తమ్ముడు. అన్నా నువ్వు చూపించన్నావు, నేను పాస్టర్నే. నువ్వు వచ్చిన రిఫరెన్స్ చూపించాలి. ఇదో దేవుడు నీరును సృజించాను అని చూపించు నాకు చాలు. అన్నా నువ్వు పాస్టర్ కాబట్టి నేను చెప్తున్నా, మరి నువ్వు చదువుకున్నావు కాబట్టి. లేదు, ఆ వచనం అసలు బైబిల్లో లేదు. ఆ వచనం దేవుడు నీరును సృజించిన లేదు, అసలు ఎక్కడా లేదు అసలు బైబిల్ మొత్తంలో కూడా. గాలిని సృజించను అది లేదు. నీళ్లు గాలిని భగవంతుడు పంచభూతాల్లో రెండింటిని యెహోవా మర్చిపోయాడు సృష్టించడం. మర్చిపోయాడా? మరి మీరు జ్ఞాపకం చేసేది ఉంటారా అని కాదు. మరి నాకు ఫోన్ చేయలేదు ఆ టైంలో. యెహోవా చేస్తే జ్ఞాపకం చేసేవాడిని కదా. ఈ ఎటకారాలు వద్దన్నా. మరి ఎటకారం ఏం తమ్ముడు? మరి బైబిల్లో యేసు తండ్రి పేరు లేదా? కొత్త నిబంధనలు యెహోవా పేరు లేదా? పాత నిబంధనలు యేసు పేరు లేదా? అసలు రెండు ఒకటి ఎట్లా అంటే నువ్వు చెప్పట్లేదు. మరి ఎటకారం చేయట్లేదు నువ్వు తమ్ముడు, చెప్పు. ఎటకారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి నువ్వు అదే ఇగో ఇదంతా వద్దు తమ్ముడు. నాకు కొత్త నిబంధనలో యెహోవా పేరు ఎందుకు లేదు? ఫస్ట్ క్లారిటీ ఇవ్వు నాకు, తర్వాత మనం వేరే టాపిక్ వెళ్దాం. యెహోవా పేరు ఎందుకు లేదా? మీకు ఒక విషయం తెలుసా అన్న? రెండు చెప్పు తింటాను నేను. రెండు చెప్తే తింటావు కదా. అయితే మాట చెప్తాడన్నా అక్కడ. దేవుడు శిక్షించలేదు తప్పు చేసిన వాళ్ళని మాట్లాడతావు ప్రతిదానికి. కాదు నీకు పాత నిబంధనలు ఏం చెప్పాడు యెహోవా అన్న? వినండి అన్న. యెరూషలేములో నా నామము నిత్యము ఉండాలని చెప్పాడు ఆయన. ఎలా ఆలోచించావు దాన్ని? మరి ఏది ఆయన పేరు? ఏది కొత్త నిబంధనలు? ఏది యేసు గాని ఏ శిష్యులు గాని తొంగలో తొక్కేశారు ఆయన పేరు. తొక్కేశారు. ఎక్కడుంది అసలు యెహోవా పేరు? ఏది కొత్త నిబంధనలో? అసలు యేసు శిష్యులు కూడా తమ్ముడు, యేసు శిష్యులు కూడా ఎక్కడ యెహోవా యేసు తండ్రి అని ఎక్కడా చెప్పలేదు. తండ్రి అనేది చెప్తారంట. డైరెక్టర్ ఏసే చెప్తున్నాడు, నా తండ్రి పరలోకం మంది ఉన్నాడు, నా తండ్రి దగ్గర అనేక. బాబు మీ నాన్నగారి పేరు చెప్పయ్యా. అన్నా మీ నాన్నగారి పేరు చెప్పు. మత్తయి సువార్త 28వ తమ్ముడు మీ నాన్నగారి పేరు చెప్పు. మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు ఏంటన్నా నేను చెప్పి. మరి చూసావా, ఇప్పుడు మీ నాన్నగారి పేరు నీకు తెలుసు, మరి యేసు పేరు లేదు, నేను బాధపడుతున్నా. సరే నీకు ఒక చిన్న రిఫరెన్స్ తమ్ముడు, ఒక చిన్న రిఫరెన్స్ చూపిస్తా. మాట్లాడుతున్నావు కదా తమ్ముడు. నిర్గమాకాండము 3:15 నీ దగ్గర బైబుల్ లేదని అడవులో ఉన్నా, నేను చదువుతా నేను. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నేనైనా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఎవరు చెప్తున్నాడు? మోషేతో చెప్తున్నాడు ఈయన దేవుడు. నేను చెప్తే ఇప్పుడు ఒక నిమిషం. నిరంతరము నా నామం ఇదే అంటే నా పేరేంటయ్యా అంటే యెహోవా. నిరంతరము తరతరముల వరకు జ్ఞాపకార్థ నామము అంటే నువ్వు ఎన్ని తరాలున్నా సరే ఈ పేరు నువ్వు గుర్తు పెట్టుకోవాలి. నిన్ను జాగ్రత్తగా దీని అర్థం చెప్తాను. తరతరముల మడుకు జ్ఞాపకార్థ నామము అంటే నువ్వు ఎన్ని తరాలు పోయినా నా పేరు మాత్రం ఎవరు మర్చిపోకూడదు. ఓకేనా? అంటే దీని అర్థమే నిరంతరము నా నామం ఉండాలి. కానీ యేసు గాని ఏ శిష్యులు గాని పౌలు గాని ఎందుకు యెహోవా నామం బైబిల్లో రాయలేదు, కొత్త నిబంధనలో రాయలేదు? నేను చెప్పాను.
ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్నావు అంటే పచ్చగడ్డలో వచ్చినోనికి సృష్టి అంతా పచ్చగానే ఉంది అంట. ఇప్పుడు అది కాదు తమ్ముడు, దీని సంగతి చెప్పు, దాని సంగతి ఎందుకు? అలా నువ్వు చెప్పింది నేను నెమ్మదిగా విన్నాను ఇంతసేపు, నువ్వు వినాలా? కాదు, అయ్యో నువ్వు సంబంధం లేని వచనాలు చూపించి చెప్తే ఎట్లా తమ్ముడు? నాకు సంబంధం ఉన్న వచనాలు చెప్పాలి అన్నా, మొదలు వినాలి కదా. ఫస్ట్ రిఫరెన్స్ చూపించాలి అన్న. ఇదిగో దీనికి రిఫరెన్స్ ఇది ఉందని నాకు రిఫరెన్స్ చూపించి మాట్లాడాలి కదా అర్థం. ఇప్పుడు నువ్వే చదివినావు యెహోవా దేవుడు ఇప్పుడు నిర్గమకాండంలో నువ్వు చదివినావు. ఇప్పుడు 3:15 అర్థం చెప్తా విను. 3:16 వచ్చింది చదువుతు కదా. ఇప్పుడు నిరంతరం నా నామము నిరంతరం ఉంటదని నువ్వు చదువుతావు కదా. అసలు దేవుని లక్షణాలు అంటే నామము అంటే అర్థం ఏమన్నా తెలియదు నీకు కాబట్టి నేను చెప్తా విను. కొంచెం విను అని చెప్తున్నాను. నీతో మాట్లాడుతున్నావు సమాధానాలు చెప్పు. నీ ఎటకారాలు చూపిస్తావు అంటే నీలాంటి కాదు కాదు. ఇప్పుడు అసలు నేను చెప్తున్నా పాత నిబంధన కొత్త నిబంధన సంబంధం లేదు బాబు అని చెప్తున్నా, నువ్వు ఉంది అంటున్నావు. ఆ రిఫరెన్స్ చూపించాయా అంటే పచ్చగడ్డి ఎండుగడ్డి అంటున్నావు. నేనేం చెప్పాలి చెప్పు? నేను చెప్పేది వినాలి, వింటే కదా నీకు తెలుసు. ఏంటి అసలు నాకు రిఫరెన్స్ చూపించు. నువ్వు నోటి మాటలు వద్దు, కవరింగ్ వద్దు, పెయింటింగ్ వద్దు నా దగ్గర. నా నామం నిరంతరం అంటే దేన్ని బట్టి మాట్లాడతారంటే తమ్ముడు పెయింటింగ్లు కవరింగ్లు నా దగ్గర వద్దు తమ్ముడు. పెయింటింగ్లు కవరింగ్లు చాలా మంది చేయొచ్చు, అది కాదు. నాకు బైబిల్లోంచి నువ్వు రిఫరెన్స్ చూపించి మాట్లాడాలి, అప్పుడు నమ్ముతాను నేను. పెయింటింగ్లు కవరింగ్లు అయితే ఎవడైనా చేస్తాడు, పెయింటింగ్లు కవరింగ్లు అదే వద్దు మనకి. నువ్వు బైబిల్లో నేను రిఫరెన్స్ చూపించాను, సేమ్ రిఫరెన్స్ ఏదైనా ఉంటే చూపించి మాట్లాడు, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. పెయింటింగ్లు కవరింగ్లు టింకరింగ్లు నాకెందుకు? వెల్డింగ్ షాప్ కి వెళ్తే పెయింట్ వాడు బాగా చేస్తాడు, పెయింటర్. వెల్డింగ్ షాప్ వాడు టింకరింగ్ చేస్తాడు, ఇవన్నీ మనకెందుకు? ఎవడు చేసే పని నువ్వు కాదు. బైబిల్ తెలియనోడికి వెళ్ళినా అడ్డదిడ్డంగా వాదించేవాడు ఈ చక్కగా దీనికి పెయింటింగ్ చేస్తాడు. నువ్వు అవసరం లేదు దానికి. రిఫరెన్స్ చూపించు, రిఫరెన్స్ చెప్పు, బలం రిఫరెన్స్ తీయన్నా అంటే నేను తీసి చదువుతాను. ఇప్పుడు తీసావు కదా అదే చదువు. నిర్గమకాండము 3:16 వచ్చిన చదువు. కింద ఏముంది అక్కడ? ఏముంది నువ్వు చదువు అన్నా నేను చెప్పేది కాదు, అడ్డదిడ్డంగా వాదిస్తే అయిపోతుంది తమ్ముడు, చెప్పు. అడ్డదిడ్డం కాదన్నా, చెప్తున్నా విను. అక్కడ ఏం రాయబడింది అంటే అన్న అప్పటికే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు రిఫరెన్స్ చూపించు తమ్ముడు. ఇగో మనం నీ ఒపీనియన్ నువ్వు చెప్పేయన్ని నీ ఒపీనియన్ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే రిఫరెన్స్ కావాలి. బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించి మాట్లాడితే అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను చూపించా, ఇగో ఇదే నిరంతరము నా నామం ఇదే. ఒక నిమిషం తమ్ముడు, నిరంతరము నా నామం ఇదే, నేను యెహోవాని తరతరాలకి జ్ఞాపకార్థనామం అని చూపించాను. అయితే నువ్వు ఎలాంటి వచనం చూపించాలి? అసలు నా పేరు ఎవరు గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు, నన్ను ఎవరు నమ్మకపోయినా పర్లేదు అనే వచనం చూపించావు అనుకో, సరే కాంట్రవర్సీ ఉన్నా కొంచెం మనం యాక్సెప్ట్ చేయొచ్చు. నువ్వేం చేయకుండా పెయింటింగ్ చూసి పెయింట్ చేసే పని టింకరింగ్ పని చెప్తే నాకెట్లా కుదురుద్ది? అది నీవు నోటుకు వచ్చిన మాట్లాడితే అదే బైబుల్లో ఉందయ్యా. నిర్గమాకాండం 3:15 ఉన్నది తప్పు అంటావా? అవతల మాట్లాడుతున్న వ్యక్తిని వినాలా కదా. నిరంతరము నా నామం ఇదే అంటున్నాడు, తరతరములకు జ్ఞాపకార్థ నామం అంటున్నాడు. ఏ శిష్యులు గాని పౌలు గాని యేసు గాని తొంగలో దొక్కేశారు యెహోవా పేరు. నీకు ఇప్పుడు అది తెలుసు కదా, మరి ఇంకెందుకు అడుగుతావు మాటని? మరి అదే అడుగుతున్నా, మరి యేసు తండ్రి ఎవరు అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏడు తండ్రి ఎవరు? యెహోవా అన్న. యేసు తండ్రి ఎక్కడుంది? అలానే ఎక్కడుంది? నువ్వు చెప్పింది ఎక్కడుంది? రిఫరెన్స్ కావాలి నాకు. నేను చెప్పింది ఎక్కడుందా? నువ్వు చెప్పింది యేసు తండ్రి యెహోవా అని బైబిల్లో ఎక్కడుంది? రిఫరెన్స్ చూపించు. మత్తయి సువార్త పేరుందా యెహోవా అని ఉందా? తీయండి అన్న. నీకు తండ్రి అని ఎక్కడ ఉంది చూపించు. తండ్రి అంటే ఇప్పుడు నా తండ్రి, ఇప్పుడు నేను గవర్నమెంట్ నేను అక్కడ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే నీ తండ్రి పేరు ఏంటంటే తండ్రి అని చెప్తే కుదురుద్దా? తండ్రి పేరు చెప్పాలి, అందరికీ తండ్రి ఉంటాడు. అరే వినావా అన్న? ఇప్పుడు యేసుకి 3 తండ్రులు అయ్యా మొత్తం. ఇప్పుడు యేసేపు తండ్రి బైబిల్లో రాసి ఉంది, పరిశుద్ధాత్మ తండ్రి. ఎందుకంటే మేరీ గర్భం చేసిన తండ్రి వరుస అవుతాడు ఆయన. మరి యెహోవా తండ్రి అని ఎందుకు మీ వర్డ్ మిస్ అయిపోయింది అన్న? ఇప్పుడు యెహోవా యేసేపు తండ్రి అని ఉంది అని తెలిసి అని చెప్తున్నావు కదన్నా? అవును ఉంది, బైబిల్లో ఉంది. ఈయన మనుషు కుమారుడు అని చెప్పి మనుషు కుమారుడు అని కూడా ఉంది బైబిల్లో. మరి నువ్వు బైబిల్ చదివావు కదన్నది. యెహోవా కుమారుడు అని ఎక్కడా లేదు. నువ్వు చెప్పినట్టు యెహోవా కుమారుడు అని ఉంటే ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి ఏమనుందన్నా? మనుషు కుమారుడు అని ఉంది. పరిశుద్ధాత్మ. ఇప్పుడు తమ్ముడు 2 పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి తమ్ముడు. యేసేపు యేసుని పెంచాడు, పరిశుద్ధాత్మ కాబట్టి పెంచిన తండ్రి అవుతాడు. ఓకేనా?
అలానే పరిశుద్ధాత్మ మేరీ గర్భం చేశాడు కాబట్టి యేసుకు తండ్రి పరిశుద్ధాత్మ అవుతాడు. యెహోవా తండ్రి అని ఎక్కడ రాసిలేదు కదా, ఎలా నమ్మాలంటున్నాను నేను? మరి నేను చెప్పేది వినరు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడు, ఓకే. మేరీ గర్భం చేశాడు కాబట్టి ఆమెని సరిగా చూసుకున్నాడు, వదిలేశాడు, మనకు అనవసరం. ఆమె గర్భవతి అయింది కాబట్టి యేసు పుట్టడం నాన్న అని అతన్ని పిలిచే అర్హత ఉంది. ఎవరిని? పరిశుద్ధాత్మని తండ్రి అని పిలుస్తాడు. ఓకేనా? ఈయన పెంచాడు, ముడ్డిగడిగి పెంచి అన్నం పెట్టి ఈయన పెంచాడు కాబట్టి, ముడ్డిగడిగాడు కాబట్టి ఈయన తండ్రి అని పిలిచే అర్హత ఉంది. మరి యెహోవా అనే పేరు లేదు కదా బైబుల్లో. ఆయన తండ్రి నేను ఎక్కడ అన్నాడు అసలు? తండ్రి అని చెప్తే పరిశుద్ధాత్మ అనుకోవచ్చు కదా మనం, లేకపోతే యేసోపుని అనుకోవచ్చు కదా తండ్రి అంటే. నువ్వు ఎవరినన్నా అనుకుంటావులే గానీ మరి అంతే కదా తమ్ముడు. ఇప్పుడు నా తండ్రి పేరు అంటే నేను వచ్చి అడిగినప్పుడు రకరకాల పేర్లు చెప్తారు. సరే, ఇప్పుడు నువ్వు తండ్రి పేరు ఆడుతాను, నేను కూడా అన్నా. నాకు కూడా గ్రంథాలులా కొన్ని పేర్లు డౌట్ ఉన్నాయన్నా. ఇప్పుడు సీత ఏ గ్రంథాలు? రిఫరెన్స్ తీసి చదువు తమ్ముడు. రిఫరెన్స్ తీసి చదివితే ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను. నేను ఇప్పుడు నీకు మొత్తం రిఫరెన్స్ చూపించానా బైబిల్లో ఇచ్చి? అలానే ఆ గ్రంథం పేరు, గ్రంథంలో రాసిన వచనము, అవన్నీ నువ్వు శ్లోకము, ఆ శ్లోకం అర్థం నువ్వు అన్ని చదివి సమతులతో చెప్తే ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను. ఓకే అన్న, నేను ఏమడుగుతున్నా అంటే అన్న, నేను ఇప్పుడు అన్ని చదివి చెప్పాను. నేను అడవిలో ఉన్నా, ఇంటి దగ్గర అయితే నేను నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఉన్న గ్రంథం తీసి చదువు తమ్ముడు, నేను చెప్తాను. ఏమడుగుతున్నా, సీతమ్మకి తండ్రి ఎవరు? తర్వాత ఆయనకి సీతమ్మడు తండ్రి జనకుడు అని రాసింది కదా. జనకుడు అని రాసింది. ఆమె తల్లి ఎవరన్నా? తల్లి భూదేవి. భూదేవి జనకడని రాసింది మీ గ్రంథాల్లో? రాసింది. సీతమ్మ తల్లి కొడుకు జనకుడు, సీతమ్మ తండ్రి జనకుడు అని రాసింది. ఏ గ్రంథాలు? ఏ దాంట్లో? రామాయణంలో రాసింది. రామాయణంలో రాసింది. మరి అందుకే కదా స్వయంవరం ప్రకటించింది ఆయన తండ్రి కాబట్టి స్వయంవరం ప్రకటించాడు. తండ్రి కాబట్టి స్వయంవరం అంటే ప్రకటిస్తాడు సీతమ్మకి తల్లికి. ఆంజనేయకి తండ్రి ఎవరన్నా? ఆంజనేయ తండ్రి నాకు అవన్నీ తెలియదు తమ్ముడు, తెలిస్తే చెప్తాను, చదువుకొని చెప్తా. అర్థమైంది తమ్ముడు? వినపడుతుందా నా మాట? హోల్లో పెట్టావు కదన్నా. ఎవరు? పొరపాటున హోల్లో పడిందిలే. నువ్వు హిందూ గ్రంథాల గురించి అడిగావు అనుకో, ఆ పుస్తకం 2000-3000 ఉంటుంది తమ్ముడు. నేను డైలీ కూలి పని చేసుకునేవాడిని. ఆ పుస్తకాలు కొనుక్కొని చదువుకునే శక్తి నా దగ్గర లేదు. అన్న నేను ఒక 2000 పంపిస్తానంటే పంపించు, చక్కగా ఆ పుస్తకం నువ్వు కొనుక్కు, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తా. అన్న ఇప్పుడు నీకు బైబుల్ కొనుక్కుని, బైబుల్ నేను పాస్టర్ బాబు, నాకు ఉచితంగా ఇచ్చారు బైబుల్. నేను కొనుక్కోలే ఎవరి దగ్గర బైబుల్ని. మీ గ్రంథాలు మరి 2-3 వేలు డబ్బులు పంపించు తమ్ముడు. 2-3 వేలు అవి నేను ఎక్కడ కొనుక్కుంటా? డైలీ కూలి పని చేసుకునేవాడిని. నా దగ్గర ఎక్కడ ఉంటాయి ఆ గ్రంథాలు? నాకేం పని చదువుకోవడానికి? ఇప్పుడు ఆ గ్రంథాలు ఆ గ్రంథం చదివితేనే నాకు పుణ్యం వస్తుందని ఎక్కడా లేదు. నేను పుణ్యలోకాలకు వెళ్ళిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాను లేదు. నలుగురితో మంచిగా బతికితే, నేను మంచిగా ఉంటే నేను స్వర్గానికి వెళ్ళిపోతా. నాకు కావాల్సిన స్వర్గం కాన్సెప్ట్ కానీ నాకు అది చాలు. నేను 10 మందికి హెల్ప్ చేస్తూ 4 జీవులను నేను రక్షించానంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళకి అన్నదానం చేశానంటే నాకు పుణ్యం వస్తుంది. అది చాలు, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. జంతువులు కూడా దేవుడి దృష్టిలో మనుషులు, జంతువులు, పక్షులు అన్ని సమదృష్టి చూసిన వాడి దేవుడు. అంతే. ఇప్పుడు కాదు తమ్ముడు, ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉంది. కుక్కని కొంతమంది ఏం చేస్తారు, ఆవుల్ని, కుక్కల్ని, జంతువుల్ని కూడా తీసుకెళ్లి పక్కలో పడుకోబెట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు సముద్రదృష్టి చూస్తున్నారు, వాళ్ళు అంతా జ్ఞానులు. ఆవులు కూడా పక్కలో పడుకోబెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కుక్కను పక్కలో పక్షులను పక్కలో పడుకోబెట్టే వాళ్ళు ఉన్నారు. మన జంతువులన్నీ సముద్ర భగవద్గీత చెప్పింది కదా. తప్పేముంది దాంట్లో? నీ ప్రాణం ప్రాణమే, దాని ప్రాణం ప్రాణమే. అయిపోయిందన్న? అయిపోయింది. ఇంకేముంది అక్కడ చెప్పడానికి నీకు? ఓకే అన్న, అదే నాకు చెప్పింది, నేను అడిగినాడు. ఇప్పుడు అదే అన్న, కొన్ని ఇప్పుడు గ్రంథాలు చదవాలంటే ఎవరైనా ఏదైనా మంచి చెడ్డ తెలుసుకోవాలి కదన్నా. నాకు అవసరం లేదు తమ్ముడు, నీకు అవసరం. అది నీకు చెప్పులు అవసరం అని నువ్వు వేసుకున్నావు, నాకు అవసరం లేదు. చెప్పులు లేకుండా తిరుగుతాను. నీ అవసరం నీదే, నా అవసరం నాది. ముడ్డి కడుక్కోకుండా అవతల ముడ్డి కడగకపోతే ఎట్లన్నా? ఏంటి తమ్ముడు? నీ ముడ్డి కడుక్కోకుండా ఎదుటి వాళ్ళ ముడ్డి కడిగితే ఎట్లన్నా? ఎందుకు? నా ఇష్టం అది. నేను కడుక్కుంటాను. కడుక్కోపోతే కంపు కొడితే నా దగ్గర రాకు. నేను రమ్మని చెప్పాను నా దగ్గరికి. నువ్వు నాకు ఫోన్ చేస్తావు, నేను నీకు ఫోన్ చేయలేదుగా. నీ కంపుతో మంది దగ్గరికి వెళ్తావు తమ్ముడు. నేను అదే చెప్తున్నా, నీకు వాసన వస్తే నా దగ్గర రాకని చెప్తున్నా. నేనైతే నీ దగ్గర రాలేదు కదా, నీకు ఫోన్ చేయలేదు కదా. నువ్వే నాకు ఫోన్ చేసావు. నువ్వు నా దగ్గరకు రాకుండా నేను నీ దగ్గరికి. తమ్ముడు, నువ్వు నాకు ఫోన్ చేసావు, నేను నీకు ఫోన్ చేశాను. చెప్పు, ఒక మాట చెప్పు. ఎందుకు చేసినా? నువ్వు సమాధానాల గురించి నేను చేసిన. నేను పాస్టర్ అయ్యా, నేను పాస్టర్ని. నాకు ప్రశ్నించే బైబిలే ఇచ్చింది. మరి ప్రశ్నిస్తున్నా కరెక్ట్. ఇప్పుడు ఒక మాట,
నేను ఎట్లా చెప్తున్నానంటే ఇప్పుడు యేసుని నమ్ముకో నీ పాపాలన్నీ పోతే నేను సువార్తలు చెప్పా చాలా మందికి. నాకు చెప్తున్నారు సువార్త. ఈ రోజు కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు, యేసుని నమ్ముకో నీ మంచి జరుగుతుంది సువార్తలు చెప్తున్నారు. సువార్తలు చెప్తున్నారు కాబట్టి నేను సువార్త చెప్పాను కాబట్టి బైబిల్ మొత్తం నాకు తెలుసు కాబట్టి ప్రశ్నించే హక్కు బైబిలే ఇచ్చింది నాకు. మరి నువ్వు బైబిల్ చదవనప్పుడు, బైబిల్ నీకు తెలియనప్పుడు, బైబిల్ నాకు తెలియదని చెప్పలా, బైబిల్ నాకు తెలుసు. మరి తెలిసినప్పుడు నీకు బైబిల్ అవి చదువుకున్నప్పుడు నీకు ఈ మేరీ ఎవరు, యేసు యెహోవా దేవుడు ఎవరు? తమ్ముడు ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఏ స్త్రీ అయినా మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం తమ్ముడు? ఒకసారి ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి చదువు తమ్ముడు. నేను నీకు క్లియర్ గా ఇంతకు ముందే చెప్పా. ఏమని చెప్పాను? ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి, యేసేపు నీతి మంచి ఆలోచిస్తున్నాడు. అక్కడే తెలిసిపోయింది ఆమె డొల్లతనం. యేసేపుని మోసం చేసింది ఆమె. అర్థం కాలేదా నీకు? ఆయన ఎందుకు విడనాడాలనుకున్నాడు? నేను గర్భవతిని ఆమె చెప్పలేదు కాబట్టి ఆయన విడనాడాలనుకున్నాడు. అక్కడ మోసం చేసినట్టే కదా మరి ఆమె. విను మీ గ్రంథాలు లెక్క ఏది పడితే అంటే ఇప్పుడు కాదు తమ్ముడు, ఇప్పుడు నీ దగ్గర సమాధానం లేకపోతే ఎదురుదాడికి దిగుతావా? చెప్పేది వినవా? ఇప్పుడు మేరీ ఇప్పుడు ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసిపోయింది నీకు. మరి తెలిసిపోయినప్పుడు ఇతర గ్రంథాల గురించి మాట్లాడతావా? అంతేనా? లేకపోతే మేరీ గురించి కరెక్ట్ గా నువ్వు చెప్పి ఆలోచన చేస్తావా? మేరీ కూడా మనలాంటి మనిషి అన్నా. ఎవరు చెప్పారు? దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు ఆమెని? దేవత అని చెప్పలేదా నీకు? అంటే ఆమె అబద్ధం ఆడింది. ఇప్పుడు అబద్ధం మొగుడిని మోసం చేసిందని నువ్వు ఒప్పుకున్నావా లేదో చెప్పిందకి? మోసం ఎందుకు చేస్తుంది అన్న అక్కడ? అప్పుడు కాదు తమ్ముడు, నీకు ఇంత ముందే ఉదాహరణ చెప్పా. నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు నీ భార్య గర్భవతి అని చెప్తే అప్పుడు నిన్ను మోసం చేసినట్టు అవుతుందా కాదా చెప్పు? ఆ సందర్భము నీలాంటోడు ఉంటాడనే దేవదూతనే స్వయంగా వచ్చి తమ్ముడు అది కవరింగ్ అది. నీకు అర్థం కావట్లేదు. విను నేను చెప్పేది. అయితే ఇప్పుడు మేరీ యేసేపుని మోసం చేయలేదా? యేసేపుని మేరీ ఎందుకు మోసం చేస్తుంది అన్న? మరి ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఎవరు? చెప్పినప్పుడు నాలాంటి చెప్పలా అసలే. సరే అదంతా కాదు తమ్ముడు, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. అసలు యేసేపు ఏ సంగతి గురించి ఆలోచిస్తున్నాడు? ఏమిటి గురించి ఆలోచిస్తాడన్నా? చెప్పాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో యేసేపు నీతి మంత్రిని అవమానపరచనొల్లక అన్నాడు. ఈ సంగతుల గురించి ఆలోచిస్తుండగా అన్నాడు. ఏ సంగతులు? ఆ సంగతుల గురించి అంటే అప్పటికే అనేక మంది ఆయనకి వచ్చి చెప్తున్నారు, యేసేపు గారు మీ భార్య గర్భవతి అంట కదా. ఎక్కడుంది నువ్వు చెప్పింది? అదే మత్తయి సువార్త. నువ్వు ఎక్కడ చదివా? మరి నేను పాస్టర్ అంటున్నావు. తమ్ముడు నాకు రిఫరెన్స్ కావాలి. నువ్వు చెప్పేది అనేక మంది వచ్చి యేసేపుతో చెప్పారని వచనం ఎక్కడుంది బైబిల్లో? చదవన్నా. ఇప్పుడు చదివావు కదా 1వ అధ్యాయం 18. లేదు, దాంట్లో లేదు. అనేక మంది వచ్చి యేసేపుకి చెప్పారు. యేసేపుకి అసలు యేసేపు మేరీ గర్భవతి అయినట్టు ఎక్కడ అసలు ఆధారమే లేదు బైబిల్లో తెలిసినట్టు. తెలుసా నీకు ఆ సంగతి? అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా అనుకోవచ్చు. మేరీ యేసేపు ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత ఆమె రక్తం రాలేదు కాబట్టి ఈయన రహస్యంగా విడనాడాలి అనుకొని ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. నీవు అనుకుంటావన్నా? మరి అంతే. నువ్వు అనుకోవటం ఏమో రైట్ గా నేను అనుకోవటం. ఇప్పుడు యేసేపుకి చాలా మంది వచ్చి చెప్పారు, నువ్వు అన్నావు. నేను అదే మాట రివర్స్ లో చెప్పా. మేరీ ఫస్ట్ నైట్ జరిగినప్పుడు రక్తం రాలేదు కాబట్టి యేసేపు వదిలేయాలనుకున్నాడని చెప్పి అన్నాను నేను. మరి నువ్వు ఎటకారంగా ఆలోచిస్తే అట్లనే ఉంటాయన్నా. బైబుల్ ని మనసు ఆలోచిస్తే ఏది ఇప్పుడు కాదు. అసలు ఏమీ లేకపోయినా మనం ఊహించుకొని బతకాలంటావా ఏంటి నువ్వు చెప్పేది? బైబుల్ ఆధారాలన్నా. అసలు యేసు తండ్రి బలానా అని చెప్పి బైబిల్లో ఎక్కడా లేదు, నువ్వే ఊహించుకుంటున్నావు. తండ్రి అని పేరు చేస్తే పరిశుద్ధాత్మ యేసు కదా. మేరీ గర్భం చేసినోడు యేసు కదా. పైపెచ్చు యేసును వాళ్ళ అమ్మ పిచ్చోడు అన్నది, మతి చెల్లించినోడు అని చెప్పి అన్నది యేసును వాళ్ళ అమ్మ. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో నేను అన్న మాట కాదు, ఇది బైబిల్ చెప్పింది. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువుకో రిఫరెన్స్. వాళ్ళ అమ్మ యేసుని పిచ్చోడు అంటే అప్పుడు యేసు అంటాడు, నువ్వు మా అమ్మవు కాదు పో, మా చెల్లెలు కాదు పో, నాకు సహోదరులు సోదరులు ఎవరు లేదు, మీ అందరూ అక్కడి నుంచి పోండి అంటాడు. అది ఉంది, ఆ మాట ఉంది అక్కడ ఉంది. చదువు. ఏం చదివి నీ దగ్గర బైబిల్ అన్ని రెఫరెన్స్ నేను తీసి చూపించాలా? నీకు అన్ని చెప్పాలను మళ్ళీ దానికి ఏదో శుద్ధి చెప్తావు. నీవు చెప్పిందా? నువ్వు పని చేయి. నువ్వు బైబుల్ తీసుకుంటే నువ్వు బైబుల్ తీసుకొని రేపు మొత్తం రిఫరెన్స్ చూపిస్తా. యేసు వాళ్ళ అమ్మ పిచ్చోడు అనేది చూపిస్తా. హలో బ్రదర్, అక్కడ లేదు బ్రదర్. అక్కడ ఏముందంటే ఎవరు నా అమ్మ, ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు. అంతే కదా. నువ్వు నా తల్లివి కాదు. ఇక్కడ కూర్చున్న నా తల్లి అంటే తల్లిని తమ్ముడు ఇనో నువ్వు సహోదరుడు నువ్వు కాదు. నా ఇక్కడ కూర్చున్న నా సహోదరుడు అంటే దెంగేమని అర్థంగా. వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెని దెంగేమంటున్నాడు అక్కడి నుంచి. అదే మరి దాని అర్థం అదే స్మృతిస్తుంది కదా. సందర్భం అన్నా ఆలోచన. ఏ సందర్భం? అరే ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళినప్పుడు వీళ్ళు మా అమ్మ కాదు, వీడు మా అమ్మ కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళే మా అమ్మ అంటావు. మరి అప్పుడు మీ అమ్మ కాదు పొమ్మన్నట్టు లెక్క కదా. అప్పుడు అవమానించినట్టు కదా కన్న తల్లిని.
కాదన్నా నువ్వు అదేంటి బైబిల్ ఎట్లా చదివి ఎట్లా బోధిస్తావు అన్న నాకు అర్థమైతే కాదయ్యా, మీ అమ్మ ఎదురు కూర్చొనుంటే, ఒక నిమిషం, మీ అమ్మ ఎదురుగా కూర్చొనుంటే ఇదిగో ఏమో మా అమ్మ కాదు ఇక్కడ కూర్చున్నోళ్ళే మా అమ్మ అంటావు. ఆమె అర్థం ఏంటా? నువ్వు తిరస్కరించినట్టే కదా కన్న తల్లి. నువ్వు తిరస్కరించినోడు దేవుడు ఎట్లా అవుతావు అసలు నువ్వు? అసలు అన్న బైబుల్ తెలియనప్పుడు బైబుల్ చదివినా అవి చేసిన తమ్ముడు, ఇప్పుడు కన్న తల్లిని తిరస్కరించినోడు దేవుడు ఎట్లా అవుతాడు చెప్పు? ఆదర్శంగా నువ్వు ఎట్లా తీసుకుంటావు? ఎందుకన్నా మీరు బైబుల్ మీదకి ఎందుకు వస్తున్నావు అన్నారా? ఏంటి బైబుల్ తెలనప్పుడు తెలకుండా ఉండే బైబుల్ నీకు తెలీదా నాకు తెలీదా? యేసు తండ్రి చూపించమన్నా ఇంత మడుకు నీ వల్ల కాలేదు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? బైబిల్ మొత్తంలో యేసు తండ్రి పేరు చూపించాయా? ఆయన పేరు